అందరికీ నమస్తే. నేను కళ్యాణ్ యాదవ్. ఈరోజు చాలా బాధాకరమైన విషయం మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వస్తున్నా. అదేంటంటే ఈరోజు మార్నింగ్ నుండి న్యూస్లో చూస్తుండొచ్చు. అసలు స్టోరీ ఏంటి సబ్జెక్ట్లోకి వెళ్తే, ఎవరైతే నమ్రత అని ఉన్నారో ఆ మేడం గైనకాలజిస్టు, దాదాపు చాలా సంవత్సరాల నుండి ఆమె సృష్టి అని ఒక టెస్ట్ ట్యూబ్ సెంటర్ నడిపిస్తుంది. మన ఇండియన్స్ అందరికీ కపుల్స్కు సంతానం అనేది ఒక ఎమోషన్. ఎందుకంటే సొసైటీలో చాలామంది సూటిపోటి మాటలతోటి వాళ్ళని అవమానిస్తుంటారు, అవన్నీ భరిస్తుంటారు. కాబట్టి వాళ్ళు సంతానం కోసం ఎన్ని డబ్బులనే పెడతారు. ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళకు పాపను బాబో కావాలని కోరుకుంటారు. వాళ్ళను క్యాచ్ చేసుకొని తర్వాత క్యాచ్ చేసుకునే పనే ఈ గైనకాలజిస్టులు చేస్తున్నారు. అందరు చేస్తున్నారో లేదో తెలియదు, కానీ ఈ నమ్రత అనే ఒక పనికిమాలిన మహిళ మాత్రం చేసింది. ఈమె స్కామ్ చూసి నాకేమనిపిస్తుంది అంటే, చిన్న చిన్న థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు కారు అని డబ్బుల కోసానికి ఐవీఎఫ్ లేకుంటే సరోగసి చేస్తుందేమని ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. నార్త్ జోన్ డీసీపీ ఎవరైతే రష్మి గారు ఉన్నారో ఈమె కొన్ని విషయాలు చెప్పింది, ఇంకా విచారణ చేపడుతుంది. అందులో సంచలన విషయాలు మనకు బయటకు వచ్చినాయి. అయితే ఈ ఐవీఎఫ్ అయిందంటే సింపుల్గా మన భాషలో మాట్లాడుకుంటే, జెంట్స్ నుంచి స్పమ్ తీసుకొని వాళ్ళ కపుల్ ఎవరైతే భార్య ఉన్నారో ఆమె ఎగ్స్ తోటి అటాచ్ చేసి ఆమెకే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసే ఒక ప్రక్రియ. అండ్ సరోగసి అంటే నీకు ఐవీఎఫ్ ద్వారా కూడా కారు అన్నప్పుడు సరోగసికి వెళ్తారు. ఈ సరోగసి ఏంటంటే వీళ్ళ స్పమ్ అండ్ ఎగ్స్ తోటి ఒక మహిళ ఆమె గర్భాన్ని అద్దెకు తీసుకొని ఆ ఫెటల్ని ఆమెనే డెలివరీ అయ్యేంత వరకు ఆమెనే కాపాడుకుంటూ వచ్చి తర్వాత బిడ్డని విలకిస్తుంది. ఇది ప్రాసెస్. వాట్ ఈజ్ ఐవీఎఫ్ అండ్ వాట్ ఈజ్ సరోగసి అనే దానికి క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా. అయితే ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే, ఒక రాజస్థాన్ నుంచి ఒక కపులు వీళ్ళని కన్సల్ట్ అయ్యారు. ఎవరిని? నమ్రత మేడాన్ని కన్సల్ట్ అయ్యి మాకు పాపను బాబు కావాలి, చాలా సంవత్సరాలు అవుతుందంటే ఈ మేడం సరే అని చెప్పింది. ఐవీఎఫ్ ద్వారా కూడా కాదు, మీకు సరోగసి ద్వారా అవుతుంది. సరోగసి చాలా కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ అంటే 30 lakhs అని చెప్పారు. బట్ వాళ్ళు రిచ్ అయి ఉండొచ్చు, అప్పర్ క్లాస్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్, లేకుంటే సొసైటీలో వాళ్ళకి పిల్లలు లేరనే బాధ చాలా ఇబ్బంది ఉండొచ్చు. వాళ్ళు దానికి ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత 30 lakhs కట్టించుకొని కొన్ని రోజుల తర్వాత కాల్ చేసి, రైట్ ఒక అద్దె గర్భం దొరికింది, ఒక మహిళ దొరికింది, ఆమెకు మీ షాంపిల్స్ ఆమెకు ఎక్కిస్తాం అని చెప్పారు. ఇది అయిపోయింది. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆ నమ్రత మేడం ఈ కపుల్స్ కాల్ చేసి, వైజాగ్లో మీకు బాబు పుట్టాడని చెప్పారు. వీళ్ళు హ్యాపీగా వచ్చి ఆ బాబుని తీసుకెళ్లారు. అక్కడ కూడా నార్మల్ డెలివరీ కాదు, సిజేరియన్ కాబట్టి వగైరా ఖర్చులు ఉంటాయి. మరో 10 lakhs కూడా వాళ్ళ దగ్గర దండుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ బాబు పోలికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్నవి కానీ ఎవరివి లేవు. వాళ్ళకి అప్పుడు డౌట్ వచ్చింది, ఏంది మేడం నావి కానీ నా భార్య కానీ ఎవరికి పోలికలు లేవు, ఒకసారి మాకు DNA టెస్ట్ కావాలని చెప్పింది. దానికి ఆమె నిరాకరించి, మేము ఇలా చేయం, మేము ఎప్పటి నుంచో నడిపిస్తున్నాం, అలా ఇలా చేస్తామని ఆమె ఖండించింది. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే, ఇలాంటి కేసెస్ వస్తే వాటి గురించి ఫైట్ చేయడానికి వాళ్ళ కొడుకే, పేరు జయంత్ అనుకుంటా, వాడే అడ్వకేటు, ఇలాంటి కేసు మొత్తం హ్యాండిల్ చేస్తుంటాడు. ఆ అడ్వకేట్ జయంత్ గారి పని ఏంటంటే, ఎవరైనా వాళ్ళ హాస్పిటల్ పైన అలిగేషన్ చేస్తే వాడిపైన రిటర్న్ కేసు పెట్టాలి. ఇది వాడి పని. ఈ విధంగా తల్లి కొడుకుని నడుస్తుంది. అంతా బాగానే ఉంది. కానీ DNA టెస్టులు వాళ్ళు ఎప్పుడైతే వద్దన్నారో, వీళ్ళు సొంతంగా ఢిల్లీ వరకు వెళ్ళి DNA టెస్ట్ చేయించుకుంటే వాళ్ళ బిడ్డ కదని తెలిసింది. అప్పుడు వాళ్ళు పోలీసులను ఆశ్రయిస్తే, అప్పుడు పోలీసులు టెస్ట్ ట్యూబ్ సెంటర్ పైన రైడ్ చేస్తే అప్పుడు 1 by 1 చాలా విషయాలు వస్తున్నాయి. ఎంతవరకు అంటే ఇంకా విచారణ కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా డీసీపీ ఎవరైతే ఉన్నారో రష్మి మేడం, ఆమె ఒక మాట ఏమంటుందంటే, ఇది ఈ మాత్రం స్కామ్ మాత్రమే కాదు, నాకు తెలిసి ఇది చైల్డ్ ట్రాఫికింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. దీన్ని ఇంకా డెప్త్ చూస్తున్నాం. ఒకవేళ అలాంటి కోణమైనా కూడా వీళ్ళకు కఠినంగా శిక్ష పడతామని చెప్పారు. ఇప్పటికే ఆమెను రిమాండ్లో కూడా పంపించారు. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ఏంటంటే, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి ఈ విధంగా పిల్లలు లేని వారికి అడాప్ట్కు డబ్బులకు అమ్మడాన్నే చైల్డ్ ట్రాఫికింగ్ అంటారు. ఇది పెద్ద ఎత్తున ముంబైలో కొన్ని నగరాల్లో జరుగుతుంది. ఈ మధ్య లాస్ట్ ఇయర్ మనం చూసినాం, హైదరాబాద్లో కూడా జరిగింది. ఒకవేళ దీన్ని కూడా ఆమె పాల్పడితే అది అసలు గాడిద ఒక మహిళా లోకానికే మాయను మచ్చ, అలాంటి చెత్త బోగుదాంటను ఏం చేయాలో మీరు కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు విషయం ఏంటంటే, ఎవరైతే మహిళ అద్దెకిచ్చిందో గర్భం, కేవలం 90,000 రూపాయలు తీసుకొని వాళ్ళ బిడ్డనే ఈ రాజస్థాన్కి చెందిన కపుల్స్కి ఇస్తే వీళ్ళు మాత్రం 40 లక్షలకు ఆ బాబును సరోగస్ అని చెప్పి అమ్మేశారు. వాళ్ళు 90,000కి ఎందుకు అమ్మేరు అంటే, వాళ్ళ పేదరికం, వాళ్ళ దరిద్ర రేఖకు దిగువగా ఉండొచ్చు. కొంతమంది బిజినెస్ అది, వాళ్ళు అమ్మితే ఈమె మాత్రం 40 లక్షలకు, అక్షరాల 40 లక్షలకు బేబీని అమ్మేసింది. ఒకసారి చూడండి, ఈరోజు ఎన్నో స్కామ్లు చూస్తున్నాం. లాస్ట్కు పిల్లలు అనేది ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్. ఎస్పెషల్లీ భారత స్త్రీలు అసలు పిల్లలు లేదంటే వాళ్ళు ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా వాళ్ళ
పట్ల ఉండే చిన్న చూపుకు వాళ్ళు ఎంత బాధపడతారు. అలాంటి దగ్గర కూడా ఈ విధంగా స్కాములు చేస్తే వీళ్ళు మనుషుల, వీళ్ళు మృగాల, ఇవి ఆడివేనా, సాటి ఆడదాని బాధ తెలియంది ఇది ఒక మనిషేనా? దయచేసి ఇలాంటి మేడమ్స్ ఎవరైనా గైనకాలజిస్టులు ఉంటే దీని బదులు కోటి సెంటర్లో అడుకోవడం బెటరు, లేకుంటే రెడ్ లైట్ ఏరియాలో పడుకోవడం బెటరు.